హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ ఇన్ దుబాయ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి ఫాలాఫిల్ శాండ్విచ్ అనమాట. ఇది అరబిక్ క్విజిన్కి సంబంధించిన రెసిపీ అండి. ఈ రెసిపీని తెల్ల శనగలు లేదా కొమ్ము శనగలు అంటారు కదండి, వాటితో చేస్తారు. మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం కదండి. అయితే ముందుగా మనం తెల్ల శనగల్ని రాత్రంతా నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలి. నానబెట్టిన శనగలు అనేవి ఇలా తయారవుతాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఆల్ పర్పస్ ఫ్లోర్ని 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. రోటీ కోసం మనం ఇది తయారు చేసుకుంటున్నాము. అయితే తగినంత ఉప్పు, ఇంకా 1 టీ స్పూను ఈస్ట్ వేసుకుని, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి పిండి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలోకి మనం ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. నీళ్ళని యాడ్ చేసుకునేటప్పుడు చూసుకుని యాడ్ చేసుకోండి. అన్ని నీళ్ళని ఒకసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా చూసుకుని వేసుకుంటే మనకి చపాతీ పిండి అనేది పలచగా అవ్వకుండా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇలా కలుపుకున్న చపాతీ పిండి ముద్దని ఒకసారి బయట నుంచి లోపలికి అనుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకొని సాఫ్ట్గా కలుపుకున్న ఈ చపాతీ ముద్ద మీద కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఒక క్లాత్ మూత పెట్టి 1 గంట వరకు వదిలేయాలి. ఎందుకంటే మనం వేసిన ఈస్ట్ అనేది పొంగుతుంది కదండి, దానికోసం. అయితే ఇప్పుడు మనకి ఈ శాండ్విచ్లోకి పొటాటో ఫ్రైస్ అనేవి కావాలి. అందుకని వాటి కోసమని ఒక పొటాటోని తీసుకుని పీల్ చేసుకుని ఒకే సైజు రావడం కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నిటిని ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి బాగా వాష్ చేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్లోనే అలా వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం ఫలాఫిల్ మిక్చర్ అనేది రెడీ చేసుకుందాం. దానికోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు ఒక చిన్న ఉల్లిపాయని 4 ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు ఒక 4 వెల్లుల్లి రేఖలు పై పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసి మిక్సీ చేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకోకూడదు. దాన్ని అంతటిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని ఇంకా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటితో పాటుగా ఒక నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 30 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. చూస్తున్నారు కదండి, పిండిలో మనం వేసిన ఈస్ట్ అనేది బాగా పొంగింది కదా. ఇప్పుడు మనం ఆ పిండిని బయట నుంచి లోపలికి అనుకుంటూ బాగా అది ఒత్తుకోవాలి. ఎందుకంటే అలా ఒత్తుకున్నప్పుడే మనకి పిండి అనేది, మనకి చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది. నా చేతి మణికట్టుతో దీన్ని ముందుకు అనుకుని మళ్ళీ వెనక్కి అనుకుంటూ చేస్తున్నాను కదండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు బయట నుంచి లోపలికి అనుకుంటూ క్రాక్స్ లేకుండా పిండిని అనేది మనం ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న పిండిని నేను ఇప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. అయితే మనం చపాతీ కోసం కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి పిండిని అనేది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పిండి ముద్దలన్నిటిని కూడా బయట నుంచి లోపలికి మడత పెట్టుకుంటూ ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం నీట్గా క్రాక్స్ లేని ఉండల కింద తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవడం వల్ల చపాతీ అనేది మనకి బాగా పొంగుతుందండి. బయట నుంచి లోపలికి అనుకుంటూ మడత పెట్టుకుంటూ క్రాక్స్ లేకుండా చేసుకోవడం వల్ల చపాతీ బాగా పొంగుతుంది. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని జల్లుకొని పిండిని అనేది బాగా ఒత్తుకోవాలి. మనం ఇప్పుడు ఇది శాండ్విచ్ రోటీ కదండి తయారు చేసుకుంటున్నాము. దానికోసం మనకి ఎంత పెద్ద రోటీ ఉంటే అంతలా లోపల ఉన్న స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అందుకని మీరు ఎంత తిన్గా రోల్ చేసుకోగలిగితే అంత తిన్గా రోల్ చేసుకోండి.
ఇప్పుడు రోల్ చేసుకున్న చపాతీలన్నిటిని కూడా ఒకదానికోటి అంటుకోకుండా దాంట్లన్నిటిని తీసి విడిగా వేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాన్ని బాగా వేడవనిచ్చి దాని మీద మనం చేసుకున్న చపాతీని ఒకటి వేసి ఒకవైపు బాగా కాలనివ్వాలి. అంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రావాలి. అవి వచ్చిన తర్వాత మనం మరోవైపుకి తిప్పుకొని అటుపక్కన కూడా మనం ఒకసారి బాగా కాలనివ్వాలి. అటువైపు పక్కన కూడా ఎయిర్ పాకెట్స్ అనేవి రావడం మొదలైన తర్వాత దాన్ని తీసి డైరెక్ట్గా రేంజర్ మీద ఒక నిమిషం కాదండి, అది చపాతీ పొంగేంత వరకు ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే చపాతీ అనేది మాడిపోతుంది. పొంగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని క్లాత్ మూత పెట్టుకోండి. అప్పుడే మనకి చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. నేను ముందుగా రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న ఫలాఫిల్ మిక్చర్ ఉంది కదండి, దాన్ని తీసుకుని చిన్న చిన్న వడల సైజులో ప్రిపేర్ చేసుకున్నాను. అలా ప్రిపేర్ చేసుకున్న వడలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ అంటే డార్క్ షేడ్లో రావాలి. డార్క్ గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే వాటిని తీసి మనం టిష్యూ వేసి రెడీ చేసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి వాటిని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే దానికి టిష్యూకి వచ్చేస్తుంది. అయితే ఇవి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మనకి లోపల పచ్చిగా ఉండిపోతుంది, బయటన తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ బంగాళదుంపలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ శాండ్విచ్ కోసం వెజిటేబుల్స్ అన్నిటిని సన్నగా, అంటే బాగా సన్నగాని కాదు బాగా థిక్గాని కాదు, మీడియం సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాస్ కోసం పెరుగుని తీసుకుని బాగా బీట్ చేసి అందులోకి కొద్దిగా సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక రోటీని తీసుకుని సాస్ని స్ప్రెడ్ చేసి వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. కుకుంబర్ని నేను వెనిగర్ వేసిన వాటర్లో నానబెట్టాను ఒక 10 minutes వరకు. దాన్ని కూడా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అయితే నేను ఫలాఫిల్ అనేది రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా పీసెస్ కింద కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకుని రోటీని స్టఫింగ్ బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ ఫలాఫిల్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.